డియర్ స్టూడెంట్స్, నేను మీ మైసూరెడ్డి సార్ని. ప్రస్తుతం మనం అక్షయ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ క్లాసులకు ఆన్లైన్ లైవ్ వీడియో క్లాసులు అండ్ రికార్డెడ్ క్లాసులు ప్రొవైడ్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే, మన స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ రకాల డిపార్ట్మెంట్లు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, ఇవే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి టీచింగ్ డిపార్ట్మెంట్, ఇవే కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేసే లో లెవెల్ నుంచి హై లెవెల్ ఎగ్జామ్స్ వరకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు ఏ ఎగ్జామ్ రాసి ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరి రాయవలసిన రాత పరీక్షల్లో అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. దీన్నే మనం న్యూమరికల్ ఎబిలిటీ అని, మెంటల్ ఎబిలిటీ అని, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని, ఇంటెలిజెన్స్ టెస్ట్ అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఫైనల్గా అయితే దీన్ని మ్యాథ్స్ పార్ట్ అని అంటుంటారు. మరి ఇదే కాకుండా ఇంకో సబ్జెక్టు రీజనింగ్ అనేది కూడా ఉంటుంది. మరి వీటన్నిటికీ సంబంధించి స్టడీ మెటీరియల్ పరంగా కానీ కోచింగ్ పరంగా కానీ ఇప్పటికే మన స్టేట్లో మైసూరెడ్డి సార్ అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికే లక్షలాది మంది స్టూడెంట్స్కి వెల్ నోటెడ్. పైగా మైసూరెడ్డి సార్ మ్యాథ్స్ క్లాస్ అనగానే పబ్లిక్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావడం కోసం మేము ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మీ అందరికీ ఆన్లైన్ వీడియో క్లాసులు మేము తీసుకొచ్చాం. మరి ఈ ఆన్లైన్ వీడియో క్లాసులు ఎలా ఉండబోతున్నాయంటే మీ అందరికీ నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పటివరకు మాకు రకరకాలుగా అన్ని చోట్ల ఎక్కడెక్కడో అన్ని రకాల ఆన్లైన్ వీడియో క్లాసులు చూసి మా స్టూడెంట్స్ మా అందరికీ మాకు చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని స్టూడెంట్స్ ఏ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వీటన్నిటి మీద చాలా హై లెవెల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి స్టూడెంట్స్కి ఒక హై క్వాలిటీ వీడియో క్లాసులు, అంటే ఒక రకంగా మీరు హైదరాబాద్ వచ్చి మా దగ్గర కోచింగ్ చేరి మా క్లాసులో కూర్చుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో అదే ఫీలింగ్ మీకు వచ్చే విధంగా ఈ ఆన్లైన్ వీడియో క్లాసులు మేము డెవలప్ చేయడం జరిగింది. వీటి గురించి ఒక 5 minutes మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఎలా తీసుకోవాలి, ఎలా పని చేసుకోవాలి చెప్పిన తర్వాత ఫస్ట్ వీడియో క్లాస్ ప్లేన్ జియోమెట్రీలో ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఒకసారి చూడండి. మీ అందరికీ తెలిసిందేవి, అసలు మన ఈ అక్షయ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆన్లైన్ వీడియో క్లాసులు లేదా లైవ్ మెంటర్షిప్ క్లాసులు, లైవ్ క్లాసులు మీరు వినాలనుకుంటే మీరు ఏం చేయాలో ఫస్ట్ చెబుతా చూడండి. ఫస్ట్ మీ అందరూ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్షయ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేయాలి. ఇది మన లోగో, మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అక్షయ ఇన్స్టిట్యూట్ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన లోగో ఇది. ఏఐ అంటే అక్షయ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన లోగో. మీరు గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఎక్కడైనా సరే ఈ లోగో మీకు కనిపిస్తే ఇది మంది అని ఐడెంటిఫై చేయాలి మీ అందరూ. ఓకే, దీని తర్వాత ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్షయ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్షయ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేస్తే ఇది చూడండి ఒకసారి. మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో పైన అక్షయ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేస్తే ఇది అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ అని వస్తుంది. ఇమీడియట్గా కింద మన లోగోని ఐడెంటిఫై చేయండి. ఇది మన లోగో. దీనిపైన మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇది ఎలా వచ్చింది, ఇదిగో చూడండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ మీ చేతిలోకి వచ్చేసింది. అక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. త్రూ వాట్సాప్, వేయిన్, అందరి మెథడ్ అనేవి ఉంటాయి. అండ్ వేయిన్, అందరి మెథడ్ లేదా వాట్సాప్ ఎలా అయినా సరే మీరు క్లిక్ చేసుకొని దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ నేమ్ ద్వారా గూగుల్ యాప్లోకి, మన యాప్లోకి రావచ్చు. అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ మీ చేతిలోకి వస్తే ఇంక ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉన్నట్టే. దాంట్లో కోర్సులన్నీ కనిపిస్తుంటాయి. కింద స్టోర్లోకి మీరు వెళ్ళండి. ఆ స్టోర్లో మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మన ఆన్లైన్ వీడియో క్లాసులన్నీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ వీడియో క్లాస్లో మనం ప్లేన్ జియోమెట్రీకి సంబంధించి అర్థమెటిక్లో చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో మనం ప్లేన్ జియోమెట్రీ, రేఖాగణితం అనేది డిస్కస్ చేయబోతున్నాం. మరి రేఖాగణితంలో ఏముండబోతున్నాయో ఒకసారి చూద్దాం.